మాజీ మంత్రి పేర్ని నాని అతను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను మంత్రిగా ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది వాగేవాడు. పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా అంటే ఎదవ అలాంటి మాటలు కూడా సన్నాసిన్నారు సన్నాసి ఎదవ ఇలాంటి దరిద్రమైన మాటలన్నీ తిట్టేవాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంక మిగతా వాళ్ళు చేసినవి నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జైలు పోతున్నారు ఒకడొకడు. అయితే అలాంటి సైకోగాళ్ళందరినీ జైల్లో పెడతా ఉంటే ఆ జైలుకి పరామర్శించడానికి వెళ్ళాడండి ఈ పేరుని నాని అనేవాడు. తప్పుడు కేసులు అంటే ఎవరో బోరగడ్డ మీద పెట్టిన తప్పుడు కేసా, లేకపోతే ఆడు ఎవడో ఇంటూరు రవికిరణ్ ఎవడో ఉన్నాడు చాలా దైత్యంగా మాట్లాడేవాడు అండి, వాడి మీద పెట్టడం తప్పుడు కేసా, లేదా కళ్యాణ్ హరికృష్ణారెడ్డి గారిని లోపల పెట్టడం తప్పుడు కేసా, లేదా నందిగాం సురేష్ మీద ఉన్నప్పుడు మర్డర్ కేసు ఏదో ఉంది అతను జైల్లో పెట్టడం తప్పుడు కేసా, పెనిపే విశ్వరూప్ గారు అబ్బాయి మర్డర్ కేసులో వెళ్ళాడు లోపలికి అది తప్పుడు కేసా? ఇందులో ఏది తప్పుడు కేసు అని మాడుతున్నావు నువ్వు పేరు నాని? ఇంత నిస్సిగ్గుగా ఎలా మాడుతున్నారు? అసలు కడుపుకు అన్నం తింటున్నారు గడి తింటున్నారు మీరు? ఇప్పటికి ఇంకెంత సిగ్గు లేకుండా మాడుతున్నారు పబ్లిక్గా వచ్చి. ఇక ఆర్జీవి అనేవాడు కానీ లేకపోతే పోసాని అనేవాడు కానీ లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి కానీ ఎంత నీచంగా మాట్లాడేవారని మనకు గుర్తులేదా? అందుకే కదా ప్రజలు వ్యాలీల్ని మడిసి మూలన కూర్చోబెట్టింది. అయినా ఇంకా సిగ్గు రాలేదండి వీళ్ళకి. అయినా ఇంకా సిగ్గు రాకుండా తప్పుడు కేసులు చేసి జైల్లో పెట్టారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అటండి బెదిరించారటండి. ఇంత ఘోరంగా ఎలా మాట్లాడగలుగుతున్నారా బాబు? వీడు ఒక మొబైల్లో ఉన్న ఫోటోని చూపిస్తున్నాడండి. ఇక్కడే మనం ఈ వైసీపీ వాళ్ళ స్ట్రాటజీలు అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న ఫోటో ఏముందంటే నాకు కొంచెం అలా మసగమసగా అనిపించింది. భారతమ్మ ఫోటోని అవినాష్ రెడ్డి ఫోటోని ఎడిట్ చేసి పెట్టారు. ఎవరో ఇద్దరు ఇలా పట్టుకుని ఉన్న ఫోటోకి వీళ్ళిద్దరు ఫేస్లు ఎడిట్ చేసి ఉంది ఆ ఫోటో. ఆ ఫోటో పెట్టింది ఎవడట ఆడే చెప్తున్నాడు, కాగితప్ప బాబా అంటే అదో ఫేక్ అకౌంట్. వైసీపీ వాళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉండి అంటే అండి, గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎవ్వరు తిట్టేవారు కాదు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారినో భారతిరెడ్డి గారినో మరొకరినో తిట్టాలంటే అప్పుడు ఎవరికి ధైర్యం లేదు, అలాంటి బుద్ధి కూడా ఎవరికి లేదు. తెలుగుదేశం పార్టీలో కానీ లేకపోతే జనసేనలో కానీ ఎవ్వరూ తిట్టకపోతే వీళ్ళు ఏం చేసేవారంటే, అరే మనల్ని ఎవరైనా తిడితే బాగుండు, అవతల ఇళ్ళలో వాళ్ళని తిట్టేద్దాం అని వెయిట్ చేసేవారు. ఎవరో తిట్టపోయేసరికి ఓ పని చేద్దాం, మనమే ఓ ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి కాగితప్ప బాబా అని పెట్టి దానిలో మనమే తిట్టుకుందాం. మనం తిట్టి ఇది తెలుగుదేశం వాళ్ళు తిట్టారు జనసేన వాళ్ళు తిట్టారని ఇలా ప్రమోట్ చేసి ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టేద్దాం. ఊరికే తిడితే ప్రజలు కూడా అడుగుతారు కదండి, ఏమైనా బుద్ధి ఉందా లేదా, భువనేశ్వరం అలా ఎందుకు తిడుతున్నారు, బ్రాహ్మణి గారిని అలా ఎందుకు తిడుతున్నారు అని ఎక్కడైతే అంటారో అని అలా అనకుండా ఒకవేళ అలా ఎవరైనా అడిగితే ఇదిగో చూడండి ఎలా తిడుతున్నారో భారతమ్మని అని చూపిద్దామని భారతిరెడ్డి గారిని కూడా తిట్టించారండి ఐపాక్లతోటి. కాగితప్ప బాబా అని ఉందట ఐడి. పేరుని నాయన నువ్వు చదువుకున్నా కదా, నీకు అంతో ఎంతో బుర్ర ఉంది కదా, నిజంగా ఆడెవడో పెడితే ఆ కాగితప్ప బాబా అనేవాడు ఎవడో ఇమీడియట్గా ట్రేస్ చేయండి అని నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం మానేసి ప్రెస్ ముందుకు వచ్చి పోస్కోల్ కబుర్లు ఏంటయా? ఈ పోస్కోల్ కబుర్లు ఏంటి? నిజంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ ఐడి ఎవడు వాడాడో ఏంటనేది తెలిసిపోతుంది కదా. తెలిసిపోతే మళ్ళీ మీ ఐపాక్ కూడా ఒక్కలోకి వెళ్ళిపోతాడు. అందుకని ఇప్పుడు ప్రజలను నమ్మించడానికి లేదు వైసీపీ వాళ్ళు తిట్టడం కాదు మమ్మల్ని కూడా తిట్టారు అని ఇప్పుడు ప్రజల్లో సానుభూతి పొందడానికి వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళే తిట్టుకుంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఆడున్నాడు బోరగడ్డగాడు, ఆడే డైరెక్ట్గా వీడియోలోకి వచ్చి ఆడ ఐడి నుంచి ఆడి తిట్టేవాడు, ఆ ఇంటూరు రవికిరణ్ అనేవాడు ఆడి తిట్టేవాడు, ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఆడి తిట్టేవాడు, ఇలా ఎవరి కాళ్ళు తిట్టేవారు. కానీ ఇక్కడ వీడి మాత్రం ఫేక్ అకౌంట్ కాగితప్ప బాబా. ఎవడా కాగితప్ప బాబా? పేరునని మీ బామ్మర్దా కాగితప్ప బాబా అంటే? అందుకే నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదు దాని మీద. నిజంగా అండి చెప్తే నమ్మరు మీరు. గతంలో ఎవరైనా భారతిరెడ్డి గారి గురించి విమర్శించక్కర్లే, ఎవరో ఎక్కడో భారతీ పే అని పెట్టారటండి. అంటే భారతమ్మ అప్పట్లో ఏదో ఇసుకలోనో లెక్కర్లోనో ఆదాయం అంతా ఆవిడ తీసేసుకుంటుంది అన్నట్టు విమర్శించడానికి భారతీ పే అని పెట్టి, అంటే ఫోన్పే లాగా మీరు ఇసుక కానీ లెక్కర్ కానీ ఏమైనా తీసుకోవాలంటే భారతి గారికి అమౌంట్ కొట్టాలి అన్న అర్థం వచ్చేలాగా ఎవడో ఎక్కడో పెట్టేటట్టండి. ఆడు ఎవడో తెలియదు, ఎక్కడ పెట్టారో తెలియదు, ఏమో ఏదోలా పెట్టుకుని ఉంటారు. ఏళ్ళ పెట్టుకుని ఆయన చింతకాయల విజయ్ గారి మీద పెట్టేసి ఆ కేసు హైదరాబాద్ వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలను కూడా బెదిరించేసి ఆయన దాదాపు 20-30 సార్లు తిప్పారండి సిఐడి ఆఫీస్కి. 20-30 సార్లు అంత చిన్న మాటకి. అది ఎవరు చేశారో కూడా తెలియదు దానికి. ఇక్కడ డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారిని భారతిరెడ్డి గారిని ఇలా ఎడిట్ చేసిన వాడిని వదులుతారండి వీళ్ళు. వైసీపీ వాళ్ళు వదులుండేవారా? మీకు ఒక ఉదాహరణ చూపిస్తానండి. జర్నలిస్ట్ అరెస్ట్ అంకబాబు అని ఆయనకు 70 సంవత్సరాలు ఉంటాయి. వాట్సాప్లో మెసేజ్ని ఫార్వర్డ్ చేశాడట. ఎవరికో వాట్సాప్లో ఆయనకి మెసేజ్ వచ్చింది, దాన్ని ఫార్వర్డ్ చేశాడటండి. ఆ కారణంగా దేనికటండి, వాళ్ళు ఏమన్నా జగన్ గారిని ఏమన్నా తిట్టాడా, భారతిరెడ్డి గారిని ఏమన్నా అన్నాడా, జగన్ గారి ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఏమన్నా అన్నాడా, లేదా అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, లేదా కనీసం ఈ పేరుని గాడు వీడింట్లో ఆడవాళ్ళని ఏమన్నా అన్నాడండి ఆయన? ఎయిర్పోర్ట్లో బంగారం పట్టుకున్నారు అని దానికి సంబంధించిన ఏదో మెసేజ్ని ఫార్వర్డ్ చేశారట.
ఆ మాత్రానికి అరెస్ట్ చేసిన ఎదవలో భారతిరెడ్డి గారిని అవమానకరంగా ఎవరైనా పోస్ట్ పెడితే వదులుతారండి వీళ్ళు? ఆయన బతకనిస్తారు అసలు? ఇది 70 సంవత్సరాలు దాటిన పెద్ద ఆయన్ని. ఇదొకటి కదండి, ఇంకొక న్యూస్ కూడా చూపిస్తాను రండి. రంగనాయకమ్మ గారని ఆవిడ కూడా 70 సంవత్సరాలు దాటే ఉంటాయి. ఆవిడని ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసండి? అప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజ్ జనం చచ్చిపోయారు కదా, చచ్చిపోతే ఆవిడ పోస్ట్ పెట్టిందట. ఆవిడేమి తెలుగుదేశం కార్యకర్త కాదు, జనసేన కార్యకర్త కాదు. ఒక బాధ్యత గల సీనియర్ సిటిజన్ గా ఆవిడ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇక్కడ ఉందండి అది. ఆవిడ పెట్టిన పోస్ట్ జస్ట్ అమ్మాయిలు పెట్టారు, కొన్ని కనిపించట్లేదు. అయినా కనిపించింది చదువుతాను వినండి. ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారు, కంపెనీని సీజ్ చేయలేదు. చాలా తెలివిగా కంపెనీ లిక్విడ్ అసెట్ అయిన స్టెరిన్ ని వెనక్కి తరలించారు. స్టెరిన్ ఎవరి పేరు మీద కొనుగోలు చేశారు అనేది ముఖ్యమైన అంశం, అందుకే దాన్ని వేగంగా తరలించారు అని కేవలం ఆ కంపెనీ యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద ఆవిడ ప్రశ్నిస్తూ ఒక 20 పాయింట్లతో పోస్ట్ పెట్టిందట ఫేస్బుక్ లో. అంటే అది ఏమైనా దేశద్రోహమా, లేకపోతే ఆర్మీ గుట్టురోట్లన్నీ ఏమైనా బయట పెట్టింది ఆవిడ, లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోనీ అధికార ప్రతినిధి ఆవిడ? అక్కడ ఏమి చేయని దానికి ఇగో పలానా ఎల్జీ పాలిమర్స్ కంపెనీని జగన్మోహన్ రెడ్డి తెరిచేశాడు, అతను లెక్కలు అమ్ముకోవడానికి, అక్కడ బాటిల్ తయారు చేయడానికి, అక్కడ కోవిడ్ టైంలో కూడా పర్మిషన్ లేకుండా దాన్ని ఇచ్చేస్తారు, కోట్ల రూపాయలు విలువ చేసే స్టెరిన్ ని జగన్ రెడ్డి తరలించాడు అని ఏమైనా కనీసం జగన్ మీద ఆవిడేమైనా ఆరోపణలు చేసిందా? కేవలం ఆవిడకున్న అనుమానాలు అడిగిందండి. ఆ అనుమానాలు అడిగే హక్కు లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇది కదా? అక్కడ ఎవరినైనా దూషించి ఉందా? ఎవరైనా బూతులు తిట్టారా? ఎవరైనా చంపుతామన్నారా? లేదా ఆడవాళ్ళు ఎవరైనా రేపు చేయంతాను అన్నది ఆవిడ మీద కేసులు పెట్టారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజున చాలా బూతులు వచ్చేస్తున్నాయండి. అయితే వాళ్ళకి అధికారం లేదు కాబట్టి రాయేసి తిడుతున్నాడు అనుకుంటారని తిట్టట్లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టిగిచ్చేవాడిని. ఇప్పుడు ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేదంటే, ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి రాయేసి తిట్టేస్తున్నాడు అని అనుకుంటారేమో ప్రజలు. వాళ్ళ దగ్గర అధికారం లేదు కదా, ఎందుకు చచ్చిన బావులు కదా, వాళ్ళ మీద ఎందుకు అని అనుకుంటారేమో అని చాలా గౌరవంగా ఉందాగా మాడుతున్నానండి. సిగ్గు ఎగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి బరి తెగించి ఎలా మాడుతున్నావా? పేరు నిన్నా నువ్వు? కడుపుకు అన్నవి తిన్నావు, గట్టి తిన్నావా నువ్వు? ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా సిఐడి పెట్టింది కేసులు. సిఐడిని ఆ రోజు ఒక రౌడీ డెన్ గా ఉపయోగించుకుంది వైసీపీ పార్టీ. సిఐడి ఉండేది ఎందుకు మరి? ఇక సైబర్ క్రైమ్ ఎందుకు? ఈ ఫేస్బుక్ పోస్టుల మీద కూడా సిఐడి వచ్చేసేటప్పుడు అంత అడ్డగోలుగా మీరు వ్యవస్థలన్నీ వాడుకున్నారు కాబట్టి మిమ్మల్ని మడిసి మూలన కూర్చోబెట్టారు జనం. ఇంకా సిగ్గులేదా మీ బతుకులకి? నాకు అర్థం కాదు. మీ బతుకులు ఇంకా మార్చుకోరా ఏంటి? ప్రజలు ఇంత దారుణమైన తీర్పిచ్చిన తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రావట్లేదంటే ఇక మిమ్మల్ని ఎవడ మారుతాడురా? ఒక సాధారణమైన సీనియర్ సిటిజన్ ఆవిడని కూడా అంత దారుణంగా ఇచ్చేశారా? ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకులు చెప్పక్కర్లే. నారా చంద్రబాబు నాయుడు గారిని మొదలుకొని సాధారణ కార్యకర్త దాకా ఎంత హింసించారు. 4,000, 5,000 కేసులు. ఈవేళ మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తూ ఉంటే జనాలు నోటితో నవ్వట్లేదురా బాబు పేరుని. డీజీపీ గారు ఏం చేస్తారు? నీలాగా ఏమైనా ఖాళీగా ఉన్నట్టు ఆయన ఫేస్బుక్లో ఎవడేం పోస్ట్ పెట్టాడు, కాగిత బాబాగాడు ఎవడో, లేకపోతే పెన్న బాబాగాడు ఎవడో, పెన్సిల్ బాబాగాడు ఎవడో చూస్తూ కూర్చుంటాడు ఆయన. నీకు నొప్పి వస్తే నువ్వు వెళ్ళి కేసు పెట్టాలి రబ్బాయి. ఏమంటే ఇలాగా మా అన్నని, మా వదిన్ని, లేకపోతే మా వదిన కుటుంబ సభ్యుల్ని, మా అన్న కుటుంబ సభ్యుల్ని ఇలా పలానా వాడు కాగిత బాబా అంటే ఎవడో వీడు ఇలా పోస్ట్ పెట్టాడు, వాడి మీద ఆడి అకౌంట్ ఎవరితో కనిపెట్టి తక్షణం చర్యలు తీసుకోండి అని ఒక ఫిర్యాదు ఒకటి రాసుకుని పట్టుకుని వెళ్ళి లోకల్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటాడు ఒక ఆయన, ఎస్ఐ గారు, సిఐ గారు, అలా పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళు దాని మీద ప్రాసెస్ చేస్తారు. అది నిజంగా బయట ఎవడన్నా పెడితే అరెస్ట్ చేస్తారు. లేదు నువ్వు కేసు ఎందుకు పెట్టట్లేదు? ఈ పెట్టించుకున్నది మీరే కాబట్టి, ఆ పెట్టినోడు ఎవడో నీకు తెలుసు కాబట్టి, ఆ తీసుకొచ్చిన ఫోటో నువ్వు జనాల్ని, మీడియాని మోసం చేయడానికి చూపించడానికి తీసుకొచ్చావు కాబట్టి కనీసం ఆ ఫోటోని ఎవరికి కూడా షేర్ కూడా చేయకుండా నీ ఫోన్లోనే చూపిస్తున్నావు. మళ్ళీ ఏమో ఎవడి ఫోన్లో కానీ వెళ్తే మళ్ళీ ఆడెవడో కనిపెడతాడేమో. ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయటం ఐపాక్ టీంకి వెన్నతో పెట్టిన విద్య. వందలాదిగా ఫేక్ అకౌంట్లు, దాని నుంచే బండ బూతులు. ఒక్కోసారి ఇలా మిమ్మల్ని మీరే తిట్టుకోవడం, అది ఎదుటోడి మీద వేసి ఇంకా గట్టిగా తిట్టడం ఎదుటోడిని. ఎవడో తెలియదురా బాబు మీ నాటకాలు. ప్రజలు కూడా బాగా ముదిరిపోయి ఉన్నారు. ఈ రోజున ఏదైనా ఫోటో వచ్చినా, పోస్ట్ వచ్చినా అంటే ఇది ఒరిజినల్ అంటారా లేకపోతే మార్ఫింగ్ అంటారా అంటున్నారు చాలా మంది. అమ్మ చాలురా బాబు, మీకు ఈ చైతన్యం ఉంటే చాలు ప్రజలకి. ఇక జగన్ లాంటి వాళ్ళు ఇలాంటి విషవృక్షాలు ఏం పనిచేయవి రాష్ట్రంలోని మేము కూడా ధీమాగా ఉంటున్నారు బాబు. పేరుని బాబా ఇంకా నీ మీద నా గౌరవం తగ్గిపోతుంది మాటలో కూడా. నీకు అసలు బుద్ధి ఉంటే అసలు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరమ్మని అంత దారుణంగా మాట్లాడిన ఎదవలు ఎవర్రా? తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎంపీ కానీ ఎప్పుడైనా అలాంటి నీచమైన భాష ఎవరినైనా తిట్టడం విన్నావారా? నువ్వు విన్నావా? అంత దారుణమైన ఆచారానికి తెరలేపిన ఎదవన్నారు ఎదవలో. అసెంబ్లీలో కూడా పుట్టుకల గురించి మాట్లాడే అడ్డగాడిదలు
మీరు వేళ వచ్చి నీతులు చెప్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది రావు. మీలాంటి వాడికి అంటే మళ్ళీ ఇలాంటి ఎదో మాటలు ప్రజలు కనీసం ఒకళ్ళిద్దరన్నా నమ్మకూడదని మీలాంటి వాళ్ళు మాటలేసి చూపించాల్సి వస్తుంది. కనీసం బుద్ధి ఉంటే ఆ బుద్ధి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పురా బాబు. అది చూడండి, ఇప్పుడు నిజంగా ఎవడన్నా అలా పెట్టాడు అనుకోండి, అంటే చూడండి ఇగో మీడియా మిత్రులు మీ అందరూ కూడా పంపిస్తున్నాను, వీడు ఎవడో చూడండి, వీడి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఇగో డీజీపీ గారు మీకు కూడా నేను పంపిస్తున్నాను, ఇగో నా కంప్లైంట్ కూడా చేస్తున్నాను అని కదా చెప్పాలి. అది జస్ట్ ఫోన్ ఇలా తీసుకున్నాడు, ఇదిగో 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 ఇటు చూసి చూడండి, ఇలా 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 పెట్టి తీసేస్తున్నట్టు. ఇంకెన్ని రోజులు ఆడతారు రా ఈ పనికి మాలిన డ్రామాలు? ఇంకెవరు నమ్ముతున్నాడు రా మిమ్మల్ని? అసలు జనం ఎవడన్నా నమ్మే కూడా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? ఎవరు మాట్లాడారు చెప్పరా బాబు? చెప్తే కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏ మహిళ అన్న గౌరవమే. కూటమిలోని మాలాంటి వాళ్ళందరికీ ఏ మహిళ అన్న గౌరవమే. నిజంగా మా భారతమ్మ గురించి కానీ, ఆ ఆడకూతుర్ల గురించి కానీ, లేదా నీ భార్య అయిన మా ఉదనమ్మ గురించి కానీ ఎవడన్నా ఎక్కడన్నా తప్పుగా మాట్లాడితే చెప్పరా, ఆడిని శిక్షించేదాకా మేము కూడా స్టేజ్ దగ్గర కూర్చుంటాం. అంతేగాని ఇలాంటి ఎదవ డ్రామాలు ఆడకరా అన్నయ్య, ఇలాంటి పనికిమాల డ్రామాలు ఆడకరా బాబు. ఎందుకంటే నాన్న పులి వచ్చే కథలాగా నువ్వు ఇలాంటి డ్రామాలు తప్పావనుకో, రేపు పొద్దున్న నిజంగా నీ భార్యని ఎవడని తిట్టినా అయ్యో పాపం అని కూడా ఉండడు నాయన. నిజంగా ఎవడని తిడితేనే తిట్టాడని చెప్పు, అంతే తప్ప లేకపోతే ఎలా ఉంటుందంటే నాన్న పులి వచ్చే కథలాగా ఉంటుంది. అసలు నీ భార్య గురించి ఎప్పుడు ఎవడు మాట్లాడడం, కనీసం విమర్శించడం కూడా చూడలేదు. అలాంటి మా వదిన కూడా 20 వేల నువ్వు పబ్లిక్గా బయట తీసుకొస్తున్నావు రాజకీయాల గురించి. నీకు సిగ్గు అనిపించట్లేదా? ఇంతకు దిగజారిపోయాడు బాబు. పబ్లిక్గా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదని హైకోర్టు వారు సిబిఐకి కంప్లైంట్ చేసి, అంటే సిబిఐని సీన్లోకి దింపి 17 మంది 20 మంది సైకోగల్ని అరెస్ట్ చేయించారు. ఈ వైసీపీ సైకోగల్ని వీళ్ళ అధికారంలో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి అనేవాడు మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చాడు. గోరంట్ల మాధవ్ అనేవాడు బట్టలిప్పుకుని మొత్తం గంగిరెద్దుల ఊరంతా గంట కొట్టుకుంటూ తిరిగాడు. అంబటి రాంబాబు అనేవాడు నీచాతి నీచంగా మాట్లాడాడు. ఆ సుధాకర్ అనే ఎమ్మెల్యే మైనర్ బాలికని రేప్ చేసాడటండి, 3 సంవత్సరాలు రేప్ చేసాడట. ఇలాంటి క్రిమినల్ లాగొడుకులు ఈ రోజు వచ్చి దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ఎవరిలో అరెస్ట్ చేస్తుంది, అన్యాయంగా అరెస్ట్ చేస్తుందని మాట్లాడుతున్నారంటే మరి సిగ్గులేని మనం ఏం చెప్తామండి? ఏం చెప్తే సిగ్గు వస్తుందండి వీళ్ళకి? ఆ పార్టీని బలోపేతం చేసుకుందామని ఆలోచన లేదు. ఈ మాఫియాని ఎలా బలోపేతం చేయాలి, నేరస్తులందరినీ ఎలా కాపాడాలి, ఇప్పుడు ఆ జైలుకు పోతున్న ఆ వైసీపీ పేటీఎం సైకోగాల్ని ఎలా బయట తీసుకురావాలి, వాళ్ళు లేకపోతే వైసీపీ లేదు. నేను ఎప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాను, ఏళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని అరికట్టకపోతే కూటమి ప్రభుత్వం చాలా డేంజర్లో పడిపోద్దని. అంత కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారు 9 రోజులు నిద్రాహారాలు మారి అక్కడ ఆ వరద బాధితులకు సాయం చేస్తే అక్కడ కూడా కుల విద్వేషాలు లేపాలని ట్రై చేశారు ఈ సైకోగాళ్ళు. అంటే మరి అలాంటి వాళ్ళు లోపల పెట్టకపోతే రాష్ట్రం ఎలా బాగుపడుతుంది, ఎలా ముందుకెళ్తుంది? నువ్వు ఎంత మంచి పని చేయి, దానిలో ఒక చెడు పాయింట్ తీసుకొస్తారు, ఒక వక్రీకరణ చేస్తారు, ఒక ఫేక్ మార్పింగ్ చేస్తారు. అలాంటి చెత్తనా కూడా ఆ చెత్తను అంతటినే చెత్త ఎప్పుడు డస్ట్బిన్లోనే ఉండాలండి. కాబట్టి ఈ వైసీపీలోని ఈ చెత్త అంతా జైల్లోనే ఉండాలి. అందుకే వీళ్ళకి ఇంత కంగారు పడిపోతున్నారు. మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరి కోసం అలా వచ్చి డైరెక్ట్గా మాట్లాడా? అతనికి 2019లో దళితులే అతనికి బ్యాక్ బోన్. అలాంటి దళితులను చంపేస్తున్నప్పుడు ఏ రోజైనా బయటకు వచ్చాడండి? అలాగే 2019లో క్రిస్టియన్స్ అతన్ని ఓటేసి అతను అంత మెజార్టీ నిలబెట్టారు. అలాంటి క్రిస్టియన్ ఆస్తులు కబ్జా అవుతున్నప్పుడు ఏ రోజన్నా అతను ప్రెస్ మీట్ పెట్టాడా? ముస్లింలు ఎక్కువ నమ్ముతారు అతను, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నాడు కదా, మా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాడు, మా కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కాంగ్రెస్ ఓన్ చేసుకునే వర్గాలన్నీ అతను నమ్ముతాయి. కానీ అలాంటి ముస్లింలకు అన్యాయం జరిగినప్పుడు ఆ పౌరసత్వ బిల్లు ఆ సమయంలో పాపం వాళ్ళందరూ రోడ్లెక్కి ధర్నాలు నిరసన చేస్తుంటే ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టాడు ఇతను? కానీ ఈరోజు ఈ శాడిస్ట్ గాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే గీల 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 కొట్టేసుకుంటున్నాడండి, గిలగిల ఆడిపోతున్నాడు. ఎవడగరా బాబు సంస్కారం అంట? ఇప్పుడు సొంత చెల్లి పుట్టుక మీద కూడా కామెంట్లు చేయించిన ఎదవాలి కదరా బాబు మీరు. షర్మిలారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి ఆ వర రవీంద్ర రెడ్డి గారు పెట్టాడు పోస్టులు. ఆయన్ని కాపాడడానికి ఇప్పుడు మీరు అందరూ గిలగిల కొట్టేసుకుంటున్నారు. విజయం గారి మీద, సునీత రెడ్డి గారి మీద, షర్మిలమ్మ మీద. మేమంటే పోనీ వైసీపీ వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి పోనీ ఆ ఏడ్చారు అనుకుంటాం. కానీ ఇదే బాబు సొంత కుటుంబంలో రక్త సంబంధికుల మీద కూడా అలాంటి వాళ్ళు మీరు వచ్చి నీతులు చెప్తున్నారా? ఒక ఆధారం చూపించు, పేరుని ఒక ఆధారం చూపించరా. నిజంగా మీ భార్య గారు మా వదిన గారిని ఎవడన్నా ఏమన్నా అన్నట్టు ఒక ఆధారం బయటపెట్టు. ఎప్పుడే కదా నువ్వు చూపించేసావు కదా ఒక ఫేక్ ఆధారం. అలాంటి ఆధారం ఒకటి చూపెట్టి బయట ఏడ్డం రాదా? అంటే ఎవరిని మాట్లాడుతున్నారు నువ్వు? ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు పేరుని నీలాంటి కొద్దిమంది సైకోగాళ్ళు నవ్వుకుని ఉండొచ్చు కనరా. ఆ రోజు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. భార్యను అన్నప్పుడు, తల్లిని అన్నప్పుడు, కూతురుని అన్నప్పుడు, అవతలోని మనం ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, చేయగలిగిన పరిస్థితి చంపేస్తాం, డౌట్ లేదు అందులో. చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు
ఆ ఆక్రోశం, ఆ కోపం అగ్నిపర్వతంలో పేలి లావాలా వస్తాయి బయటికి. వాటిని కన్నీళ్ళు అంటారు. అది బయటికి చూడడానికి కన్నీళ్లే, కానీ ఆ లావా ఎంత దూరం వెళ్తే అంత దూరం తగలబడిపోద్ది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కన్నీళ్ళు పెట్టించారు. ఆ కన్నీళ్ళు చూసారా మిమ్మల్ని ఎలా తగలబెట్టేసాయో? ఆ రోజు మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు బాధపడి ఏడుస్తూ ఆ ఏడ్చిన తర్వాత ఆయన ఒక శపథం చేశాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప నేను అసెంబ్లీకి రానని. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన అసెంబ్లీకి వచ్చాడు. అంత గట్టిగా దిగిపోయింది మీకు. ఆ గుణపం ఇటేపు నుంచి అటేపుకి వచ్చింది, కింద నుంచి పొడితే పైన నోట్లోంచి వచ్చేస్తుంది అంటారు చూడు, అలా వచ్చేసింది మీకు. అయినా ఇంకా నువ్వు ఆ మాటని హేళన చేస్తావంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇలా నాశనం అయిపోవాళ్ళు ఇంకెవడేం చెప్పలేడు. ఎందుకంటే తగిలిన దెబ్బల నుంచి గుణపాఠం నేర్చుకోవాలా బుద్ధి ఉన్నవాడు ఎవడన్నాను. కానీ ఇంకా గుణపాఠం నేర్చుకో, మేము ఇంకా ఎవరిలాగే బతుకుతాం అంటే మేము ఏం చేయగలుగుతాం అబ్బాయి? వీడికి ఏడుపు రాదట. ఇప్పుడు వాళ్ళ భార్య గారిని ఎవరు ఏమనలేదు, కానీ ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటున్నాడు. కానీ నిజానికి డైరెక్ట్గా నాలంటోడో లేకపోతే చచ్చా నాలంటోడు అయితే ప్రాణం పోయిన అలాంటి మాటలు మాట్లాడ్డావు. ఏ అంబటి రాంబాబు గారు అంటాడు ఎదురు నిలబడి నీ భార్య ఎలాగా, లేకపోతే నీ కొడుకు ఎలా పుట్టాడు అలా పుట్టాడు అని కనుక ఇటు ముఖం మీద అంటే ఏం చేస్తాడు మరి? అలా అనిపించుకున్న తర్వాత కూడా నువ్వు ఏడకుండా నిలబడి, అంటే ఏడడం కాదు అది, ఆ కన్నీళ్ళు రాకుండా ఉంటే అప్పుడు చెప్పు పేరుని. ఒకవేళ అప్పుడు నువ్వేం ఫీల్ అవ్వకుండా నీ కళ్ళం కనీసం కన్నీళ్ళు కూడా రాలేదనుకో, అవతలోడు చెప్పింది నిజం అనుకుంటారు అబ్బాయి. అది నిజమేలా ఉందో అందుకే పేరుని పెద్దగా పట్టించుకోలేదు అనుకుంటారు. లేని మాట అంటే ఎవ్వరు తట్టుకోలేరు. అలాంటి రాజకీయ దురంధరుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని నిండు సభలో అసెంబ్లీలో, నాకు తెలిసి ఏ అసెంబ్లీలో కూడా ఇప్పుడు దాకా ఈ స్వతంత్ర భారత చరిత్రలో అలా జరిగి ఉండదు. ఎప్పుడో కురువంశం సమయంలో ఆ కౌరవ సభలో జరిగింది. మళ్ళీ ఇంకెక్కడ అలాంటి సభలో అంత అవమానం జరిగి ఉండదు పేరుని. అది చారిత్రాత్మకమైన అంశం. అది మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మట్టి కొట్టుకుపోవడానికి బీజం పడిన సంఘటన అది. నువ్వు దాన్ని ఇంకా కామెడీ చేస్తున్నావు అంటే నేనేం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా అరెస్ట్ చేయాలంటే నువ్వు ఒకటి మీద కంప్లైంట్ నువ్వు కంప్లైంట్ ఎవరైనా ఆయన ఫస్ట్ వెళ్ళి నీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని వెళ్ళి ఇదిగోండి పాలనోడు ఇలా మాట్లాడాడు, ఇదిగో దీని ఐపీ అడ్రస్ ట్రేస్ చేయండి, ఇది ఎవడో కనిపెట్టండి అని మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి బాబు. ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వకుండా అరెస్ట్లు ఎలా జరుగుతాయి? చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ సంఖ్యలు పెట్టుకుని వచ్చి మరి బాబు రా పదని చెప్పి సంఖ్యలు వేసి తీసుకెళ్ళి జైలుకి అప్పు చెప్తారా? లేదా పవన్ కళ్యాణ్ గారు లాఠీని గన్న పెట్టుకుని వచ్చి అరెస్ట్ చేస్తారా? మినిమం నాలెడ్జ్ కదండి. నీకు తెలియదు అదంతానే తెలుసు అన్నీని, కానీ కంప్లైంట్ ఇవ్వడానికి ఆధారాలు లేవు. ఎవడో మిమ్మల్ని తిట్టలేదు, తిట్టారని ప్రజలను నమ్మించడానికి మాత్రం ఈ ప్రెస్ మీట్లు. ఇప్పుడు నిజంగా ఎవరికన్నా అన్యాయం జరిగితే కేసు పెడతాడు, కానీ ప్రెస్ మీట్ పెట్టాడు అబ్బాయి. ఫస్ట్ కేసు పెట్టి ఇదిగోండి ఆధారాలతో కేసు పెట్టాను, దీని మీద చర్యలు తీసుకున్నాను, అప్పుడు పెడతాడు ప్రెస్ మీట్. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేయమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా అరెస్ట్ చేయాలట. ఎస్ఐ గారు చెప్తే మళ్ళీ ఇలా అరెస్ట్ చేస్తారేమో భయం. డబుల్ గేమ్. సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అరెస్ట్ చేస్తారా? పోలీస్ అధికారులు అరెస్ట్ చేస్తారా? చెప్పండి బాబు. ఎంత అసహ్యంగా మా అందరి కుటుంబాల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. ఏంటి మీ ఇంట్లో ఆడవాళ్ళు మహిళలు మొదలెట్టింది మీరు కదా ఇదంతా. ఆర్జీవి గడ్ అనేవాడు రామ్ గోపాల్ వర్మ అనేవాడు డైరెక్ట్ గా సినిమాలే తీసాడు. లోకేష్ గారి లాగా ఉన్న క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారి లాగే సేమ్ మేకప్ చేసి, బ్రాహ్మణి గారి లాగా మేకప్ చేసి ఎంత నీచంగా ఆ కుటుంబాన్ని ప్రజలకు చూపించకూడదో అంత నీచంగా చూపించాడు ఆ 420 గారు. పవన్ కళ్యాణ్ గారిని అయితే కమెడియన్ లా చూపించాడు. పాల్ గారిని పవన్ కళ్యాణ్ గారిని సేమ్ ఇద్దరిని కమెడియన్స్ లా చూపించాడు. అలాంటి వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసిన ఎదవల మీరు. అలాంటి మీరు వేళొచ్చి బయటకు వచ్చి నీతులు చెప్తూ ఉంటే అసహ్యంగా ఉందిరా బాబు. ఎవడండి ఆ పెంటకి నాంది మొదలుపెట్టిన వాళ్ళు ఎవరండి? ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎప్పుడన్నా ఇలాంటి సంస్కృతి ఉందా? ఎదుటోళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు తిట్టడం, పబ్లిక్గా అసెంబ్లీలోనే ప్రతిపక్ష నాయకుడు భార్య గురించి కించపరుస్తూ మాట్లాడటం, లోకేష్ గారి భార్య గారి గురించి కించపరుస్తూ మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, అరే ఎవరో నాలాంటి సాధారణ కార్యకర్తలు ఏదో విమర్శించారంటే అర్థం చేసుకొచ్చండి. ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా మీటింగ్ పెట్టి, అది కూడా 10th క్లాస్ పిల్లలతో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడా? ఎవడ ఈ పెంట సంస్కృతి తీసుకొచ్చింది పేరుని? రోజు నీతి కబుర్లు చెప్తే జనం ఏమైనా మతి మరిపి ఉందనుకుంటున్నారా ఏపీ ప్రజలకి? లేకపోతే మీకుందరా బాబు? పోలీస్ కేసు పెట్టండి, ఫైల్ చేయండి. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అరెస్ట్ చేయలేట. వీళ్ళ బలమే ఆ సైకోగోళ్ళు అండి, ఆ సోషల్ మీడియా సైకోలు. ఈ సైకోలుగా సైకోలు తోడు. ఆ సైకో జైలుకి వెళ్తున్నారు అనగానే చూసారా, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ గిలగిల కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు ఆయుపట్టు అదే కరెక్ట్ టైంకి కరెక్ట్ ఆయుపట్టును పట్టుకున్నది కూటమి గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకున్నాడు. అయినా సర్లే పోదాం చూద్దాంలే అని
లైట్ తీసుకోకుండా ఇప్పుడు దాకా ఒక లెక్క, ఈ నెల రోజులు ఇంకో లెక్క ఉంటుందని ఆయన అంటాం. దానికి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్. చాలా మంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అంతకుముందు మొన్న వ్యతిరేకించి ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేసావు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ పాయింట్ ఏదైతే ఉందో చాలా ఉపయోగపడే పాయింట్ ఈ రాష్ట్రానికి. రాష్ట్రంలో ఉన్న మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన పాయింట్ అండి ఇది. మహిళల మీద ఎంత దారుణంగా చెలరైపోతున్న ఎదవల్ని, ఆ ఈవ్ టీజర్లని. ఇప్పుడు కాలేజీకి మన పిల్లల్ని పంపిస్తూ ఉంటాం, దారిలో ఎవడైనా గంజా తాగేసి ఆ పిల్లల్ని ఏడిపిస్తున్నాడంటే ఊరుకుంటాం మనం? గట్టి యాక్షన్ తీసుకోమా? అలాంటి యాక్షన్ ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ మా కూతుర్లతో సమానం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న యాక్షన్ ఇది. అప్రిషియేట్ చేయాలి ఆయన్ని, వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళకి అండగా నిలబడాలి. ఆ సైకో గాళ్ళని, ఆ ఈవ్ టీజర్ల శాడిస్ట్ గాళ్ళని సపోర్ట్ చేసుకొస్తాను. ఇలాంటి శాడిస్ట్ గాళ్ళని కూడా బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలి. వీళ్ళకి రోజుకి ఒక పోస్ట్ పెట్టేవాడు ఈసారి 10 పెడతాడు. అంటే వీళ్ళకి భయం పట్టుకుందండి వైసీపీ. ఇలా అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సైకో గాళ్ళకి మనం పోస్ట్కి 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 5 రూపాయలకి ఏమైనా తిట్టేవాళ్ళు. ఇప్పుడు భయపడిపోతారు. భయపడి పెట్టరేమో, భయపడి అవతలను తిట్టరేమో. తిట్టకపోతే మనం ఎలాగా వైసీపీ పార్టీయే కనుమరుగైపోద్ది అని వాళ్ళని మళ్ళీ రెచ్చగొట్టడానికి ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తారు, 1-10 పెడతారు. పెట్టమను. ఇప్పుడు ఒకసారి జైలుకి వెళ్ళారు, 10 సార్లు వెళ్తారు. అప్పుడు ఏమన్నా భయపడతావా? ఏమన్నా బెదిరిస్తావు పేరుని? ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో 10 సార్లు అరెస్ట్ చేయడానికి ఈ కూటమి గవర్నమెంట్కి చేత కదా? మళ్ళీ వచ్చి మళ్ళీ పోస్టులు పెడతా ఉంటే చేతులు గాల్లో కూర్చుంటారు ఎవరన్నా? ఇంత రెట్టింపు. ఐటీ యాక్ట్ ఇంకా డేంజర్ అండి. ఇప్పుడు మర్డర్ కేసు అనుకోండి, ఒకసారి మర్డర్ చేసి వెళ్తే లైవ్ పడింది అనుకుందాం, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంకో మర్డర్ చేస్తే మళ్ళీ వెళ్తే మళ్ళీ లైవ్ పడుతుంది. కానీ ఐటీ యాక్ట్ అలా కాదు. ఫస్ట్ టైం తప్పు చేసి వెళ్తే 3 సంవత్సరాలు జైలు, 5 లక్షలు పెనాల్టీ పడింది అనుకోండి. మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేసాడు అనుకోండి, ఈసారి 10 సంవత్సరాలు జైలు, 10 లక్షలు పెనాల్టీ అంటారు. అంటే కంటిన్యూగా ఒకే తప్పు చేయకూడదు ఐటీ యాక్ట్లో. ఒక తప్పును మళ్ళీ రిపీట్ చేశాడా శిక్ష పెరిగిపోతే, పెనాల్టీ పెరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా ఆధారాలతో పెట్టారు కేసులు. బయటికి రావడం, తప్పించుకోవడం అంత ఈజీ కదండి. ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతుందా? పెట్టిన కేసు అని తీసుకుంటుందా? ఇంకా వైసీపీ వాళ్ళు కొంతమందికి ఆల్రెడీ బుద్ధి వచ్చింది. రాని వాళ్ళకి చెప్తున్నాను నేను, గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు ఐపీసీతో పాటు బిఎన్ఎస్ కూడా వచ్చింది. దానిలో ఉన్న చట్టాలు ఇంకా పదునుగా ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయట రావడం కష్టం అయిపోతుంది. జగన్ మీద ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తాడు? అసలు తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం ఏంట్రా బాబు? ఎతికితే 100 కొద్ది బొక్కలు ఉంటాయి మీ దగ్గర. మీరు ఏమైనా సత్యహరిశ్చంద్రులు అయితే మీ మీద ఏమైనా బుర్ర చల్లుతున్నాం అంటానికి. ఇదేంటి పరిస్థితి? మళ్ళీ రెచ్చగొడుతున్నాడు ఇటు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పెడతాడు. బెయిల్ మీద బయటకు వచ్చినోడు పెడతాడు లేదు, తర్వాత కూడా ముందు బయట ఉన్నవాడు పెట్టమని పేరుని. ఇంకా జైలుకి వెళ్ళకుండా కొంతమంది బయట ఉన్నారు కదా, వాళ్ళతో పెట్టించు. ఆ భయం అంటే ఏంటో క్రిమినల్ లా కొడుకులకి భయాన్ని పరిచయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. భయపడుతున్నారు. ప్రతి ఒక్కరు డ్రాప్ అవుతున్నారు. కొంతమంది ఊర్లు వదిలేసిపోతున్నారు. మరి కొంతమంది అకౌంట్లు డీయాక్టివేట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా బూతులు తిట్టిన బూతుగాళ్ళు అందరూ. అలాంటి ఈవ్ టీజర్లందరినీ కంట్రోల్ చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేయాలండి. ఇంట్లో ఆడపిల్ల, ఇంట్లో మహిళ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి 100 ధన్యవాదాలు తెలియజేయాలి.